అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సో మనం చేసే పాత్రకి తగ్గట్టుగా విడిగా లైఫ్ స్టైల్ కూడా పెట్టుకునేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు రామారావు గారు చూడండి, ఆయన ఒక కృష్ణుడు, రాముడు, ఎన్నో క్యారెక్టర్లు, దుర్యోధనుడు చేస్తే మనకి విడిగా చూస్తే వాళ్ళందరూ కలిసి కనిపించేవాళ్ళు ఆయనలో. అవును. ఒక రామారావు గారిని చూస్తే రామారావు గారు ఇలా సపరేట్గా ఒక నిక్కర వేసుకొని కనిపించారా మనకి ఎప్పుడైనా? లేదు కదా. ఆయన్ని చూస్తే ఆయన పంచకట్టు, ఆయన వ్యవహారం, మనకు ఒక కృష్ణుడు, రాముడు, దుర్యోధనుడు, అన్ని రకాల రావణాసురుడు అన్నీ కలిపితే ఎలా ఉంటారో అలా కనిపించేవారు ఆయన. సో మనల్ని మనం అలా గౌరవించుకోవాలనే ఇంటెన్షన్ కోటక్ గారికి కూడా ఉంది. చక్కగా పర్సనల్గా ఆయన్ని గౌరవించుకునేవారు, ఎక్కడ తక్కువ చేసుకునేవారు కాదు. ఎవరైనా తక్కువగా మాట్లాడితే ఊరుకునేవారు కాదు. ఇవన్నీ కావాల్సిన విషయాలు. రామారావు గారితో యాక్ట్ చేశారమ్మా మూవీ? చేశానని చెప్పాలో చేయలేదని చెప్పాలో నాకు అర్థం కాదు. మేజర్ చంద్రకాంత్లో చాలా చిన్న క్యారెక్టరు ఆయనతో చేయడం జరిగింది. అంటే నేను అప్పటికి ఒక 25 ఫిలిమ్స్ మదర్గా చేసేసాను. మంచి క్యారెక్టర్లు పడ్డ తర్వాత అందులో ఇక లేదు క్యారెక్టరు. మేజర్ చంద్రకాంత్లో కనీసం ఒక 5 రోజులు 10 రోజులు వర్క్ చేసే క్యారెక్టర్ లేదనమాట. లేదు అంటే అప్పుడు పచ్చూరు గోపాలకృష్ణ గారు, మా గురువు గారు ఉండి, చిన్న క్యారెక్టర్ ఉంది, ఆయనతోనే సంభాషించే సీన్ అది అని అడిగింది. అయ్యో గురువుగారు, ఆయనకి నా చేత్తో మంచినీళ్ళు ఇచ్చే షాట్ అయినా నేను చేస్తాను, మహాప్రసాదం అని చెప్పి ఆ మహాప్రసాదాన్ని అలాగా వినియోగించుకోవడం జరిగింది. సో ఆయనతో ఒక సీన్లో ఆయనతో యాక్ట్ చేశాను నేను మేజర్ చంద్రకాంత్లో. నాగేశ్వరరావు గారితో అసలు చేసే అవకాశం దొరకలేదు నాకు. కాకపోతే శ్రీరామరాజ్యంలో ఆయన చేసిన సినిమాలో నేను చేయడం జరిగింది. ఓకే ఓకే. కాంబినేషన్ అయితే ఎక్కడ లేదన్నమాట. కాంబినేషన్ శ్రీరామదాస్లో ఆయన చేసిన సినిమాలో నేను చేశాను అంతే. ఓకే. ఇంకా మా అసోసియేషన్ పుణ్యమాని ప్రతి నెల ఆయన కలిసేవారు. ఆయన కలవటం కోసమే నేను వెళ్ళేదాన్ని ప్రతి నెల. ఆ బంధాలు, ఆ ప్రేమలు, అవన్నీ నాకు నిద్రపోతే అబ్బా ఎంత అద్భుతమైన కళ అది, మళ్ళీ మళ్ళీ అలాంటి రోజులు చూడాలి అనిపిస్తూ ఉంటుంది. ఐఎమ్ మిస్సింగ్. నేను కోటగారిని మిస్ అవ్వడం కూడా అంతే స్థాయిలో ఫీల్ అవుతున్నానండి. చాలా గొప్ప ఆర్టిస్ట్ అండి. అది నేను చెప్పే విషయం ఏం కాదు, ప్రపంచం ఒప్పుకున్న విషయం. ఎన్ని పద్మశ్రీలు వచ్చినా, ఎన్ని నంది అవార్డు వచ్చినా, ప్రతి ప్రేక్షకుడు హృదయాన్ని దోచుకున్న నటుడు ఆయన. వండర్ఫుల్ అది కదా. ఈయన బాలీడని ఒక వర్గం చెప్పడానికి లేరు. ఇంకా పర్సనల్ విషయాలు మనకు అనవసరం. ఈ 1,00,000 చెప్తారు ఏవేవో, నేను అవి వినను, నాకు సంబంధమే లేదు. ఆయన చేసే జాబ్ని ఎంత చిత్తశుద్ధితో చేశారు, ఎంత ఏకాగ్రతగా చేశారు అనేదే కదండి మనకి మెయిన్. నేను ఇంటికి వచ్చేసి వెంటనే ఆ నలుగురు సినిమా చూశాను. ఆ రోజు కోటగారి దగ్గర ఉండి కాసేపు ఆ సాయంత్రం ఇంటికి వచ్చి ఆ నలుగురు పెట్టుకొని చూస్తే, అంటే 1 మ్యాన్ షో రాజేంద్ర ప్రసాద్ గారు, సినిమా మొత్తం 1 మ్యాన్ షో రాజేంద్ర ప్రసాద్ గారు చేసినప్పటికీ మార్కులన్నీ కోటగారు కొట్టేశారు. ఒక్క సీన్తో క్లైమాక్స్ ఆ చితి దగ్గర. మార్వలెస్ కదండి అసలు. అలాంటి క్యారెక్టర్స్ పడటం ఒక అదృష్టం. ఆ క్యారెక్టర్ని ప్రజెంట్ చేసే ఆర్టిస్ట్ దొరకటం ఇంకొక అదృష్టం. ఎంత మ్యాచింగో చూడండి. బంగారంలో వజ్రం పొదగటం ఎంత కరెక్టో, క్యారెక్టర్ చేసే ఆ క్యారెక్టర్ రాయడం ఒక ఎత్తు అయితే, ఆ క్యారెక్టర్ని కరెక్ట్గా 100% ఇంకా ఎక్కువే కౌంట్ చేయగలిగినంత న్యాయం చేయగలిగే ఆర్టిస్ట్ దొరకటం ఇంకా అదృష్టం. నేను అలా ఫీల్ అవుతాను ఆయన పాత్రలన్నీ. కరెక్టేనా? కరెక్టేమ్మా. నాకు అలాంటి ఫీలింగ్ అనమాట. ఎంతో మంచి అనుబంధం ఉంది కదా. సో మీరు ఆయనతో యాక్ట్ చేసినా యాక్ట్ చేయకపోయినా కానీ ఆ కోట గారు అనేటప్పటికీ మీకు గుర్తొచ్చే పాత్ర ఇది? అట్లా ఒక పాత్ర చెప్పలేనండి నేను పర్టికులర్గా. ఒక సినిమాలోని ఒక పాత్ర భలే అనిపిస్తుంది. మనీలో భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు చేశారు చూడండి, ఎంత ఎంజాయ్ చేసి చేశారో క్యారెక్టర్. అది ఇంగ్లీష్ తెలుగు అన్ని మిక్స్ చేస్తూ మాట్లాడడం అనేది. షాదీ మాటే వద్దు గురు అని, అంటే సడన్గా గుర్తుకొచ్చేది మాత్రం అదే. ఓకే. మిగతావన్నీ ఎప్పుడు నిక్షిప్తం అయిపోయి ఉంటాయి బ్రెయిన్లో.
వండర్ఫుల్ ఆర్టిస్ట్ అండి, వండర్ఫుల్ ఆర్టిస్ట్. కోట శ్రీనివాస్ కోట శంకర్రావు గారితో కూడా నేను సినిమాలు చేశాను. ఓకే. ఆయన బ్రదరు మంచి మంచి ఆర్టిస్టు. అంటే ఆ కోవకి చెందిన ఈ మనిషి కాబట్టి యా ఒక స్టాండర్డ్ ఉన్న ఆర్టిస్టులు వాళ్ళు, నేను చెప్పొచ్చేది అది. యా అయితే వాళ్ళతో నటించడం, నేను వాళ్ళతో ఇన్ని సినిమాలు చేశానని చెప్పుకోవడం నా లైఫ్లో నాకు గర్వంగా ఉంటుంది కదండి. నిజంగా అటువంటి ఆర్టిస్టుతో ఒక సినిమా కూడా చేయకపోతే నేను ఎంత ఫీల్ అయ్యేదాన్ని ఇప్పుడు కదా. అంతే. ఇప్పుడు రామారావు గారితో నేను మీకు గట్టిగా చెప్పలేకపోయాను ఎంత మంచి సినిమా చేశానండి రామారావు గారితో, కానీ నేను కోట గారితో 9 సినిమాలు చేశానండి, మంచి పాత్రలు చేశానండి అని చెప్పడానికి నాకు ఉన్నాయి కదా. యా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. ఓకే. అది అమ్మా, ఇది సీరియల్స్లో ఈ మధ్య కొంచెం కన్నడ ఆర్టిస్టులు ఎక్కువ అయిపోవడం కానీ, సో ఏంటిది ఈ సంస్కృతి అనేది పెరుగుతూ పోతే మన వాళ్ళకి మాత్రం అవకాశాలు అనేది కూడా లేకుండా పోతాయి లేవుగా. అసలు లేవుగా. లేవు, చాలామంది సైలెంట్ అయిపోయారు, చాలా ఉద్యమం చేశారు. జరుగుతుందమ్మా ఆ ఉద్యమం కానీ ఏదైనా సంథింగ్ ఏదైనా ఉధృతంగా చేయడానికి కానీ? మొన్నటి వరకు కౌశిక్ ప్రెసిడెంట్గా నిలబడి దానికోసం టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో చాలా రిస్క్ తీసుకొని మరి నిలబడ్డాడు పాపం తను, కానీ ప్రయోజనం జీరో. ఓకే. ఏమిటి కావాలి అంటే 24 గంటలు అక్కడే ఉండాలండి. కొంత టైం అనేది సినిమాకి షూటింగ్కి, కొంత టైం అనేది ఇంటికి కాకుండా మార్నింగ్ 5కి లేచిన ఆర్టిస్టు రాత్రి 1 గంటకి ఇంటికి వస్తే మళ్ళీ పొద్దున 5 గంటలకు కారెక్కాలంటే వాళ్ళ హెల్త్లు ఏమైపోతాయండి. కుర్రకారంటే చిన్నపిల్లలు అంటే ఒక 16 నుంచి 20 లోపు 25 సంవత్సరాల లోపు వాళ్ళంటే కొంచెం అదేదో రీచ్ అవ్వాలి, అందని ద్రాక్ష అందుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు. మరి మాలాంటి వాళ్ళు ఏంటంటే ఇంత కష్టపడి ఏంటి బతుకు అనే ఒక విరక్తి కూడా కలిగే పరిస్థితి వచ్చేసింది ఒక టైంలో. టైం అండి, మార్నింగ్ మనం నిద్ర లేవడం 5 గంటలకు లేస్తే 7 గంటలకు కారు ఎక్కితే 8:30కి లొకేషన్కి వెళ్తే రాత్రి 10 గంటల వరకు పని చేస్తే ఇంటికి వచ్చేసరికి 1 గంటే కదండి అవుతుంది. మళ్ళీ 1 గంటకు లేస్తే నెక్స్ట్ డే అగైన్ మళ్ళీ 5 గంటలకే కదా నేను లేవాలి. సో దీంతో అనారోగ్యాలు పాలైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఈ లెక్కను చూసుకుంటే 14 గంటలు వర్కింగ్ అయినా సాటిస్ఫాక్షన్ లేదు. టీవీ సీరియల్కి డబ్బింగ్ చేయడం అంటే ఎంత కష్టం అంటే నేను మాటల్లో చెప్పలేను. ఓకే. ఇప్పుడు ఈరోజు షూటింగ్ చేసామండి, 4 ఎపిసోడ్లు చేసేసుకుంటారు వాళ్ళు ఒక రోజుకి, 3, 4, 2 ఏవో వదిలేండి. ఓకే. వాళ్ళ అవుట్పుట్ ఎంత కావాలంటే అంత తీసుకుంటారు, బాగానే ఉంది. నేను డబ్బింగ్ చెప్పాలంటే ఎన్నిసార్లు తిరగాలి? షూటింగ్ అంటే ఒక రోజులో 3 ఎపిసోడ్లు తీసుకుంటాడు, డబ్బింగ్ అట్లా కష్టపడి నేను మంగమ్మ గారి మనవరాలు కానివ్వండి, మరి అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళకి చేశాను ఇంటిగుట్టు. దానికి ఒక సౌలభ్యం ఏంటంటే అక్కడే డబ్బింగ్ థియేటర్ ఉంటుంది కాబట్టి షూటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ చెప్పుకొని వచ్చేసేదాన్ని. ఓకే. తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్లో ఉన్న సౌలభ్యం ఏంటంటే ఆర్టిస్ట్ని మరీ అడకత్తెల్లో పెట్టిన ఒక్కరు కొంచెం సులువుగా ఉండేటట్టు ఉంటాయి అక్కడ. నాకు అక్కడ ఎక్స్పీరియన్స్ అది. ఇంకా అక్కడ నుంచి బయటకు వస్తే ఒక కార్ఖానాలో మిషన్లో వేసి చెరుకు గడని పెట్టి నొక్కినట్టు నొక్కితే ఆర్టిస్ట్ ప్రెషర్ అయిపోతాడు కదండి. సో దాంతో మేము పెట్టిన లిమిట్స్ ఏంటి, ఈ టైం వరకే ఉంటాము, ఈ టైం తర్వాత చేయలేమండి, కష్టపడతామండి, కొంచెం మీరు సహకరించండి అంటే వాళ్ళకి నచ్చట్లేదు. ఓకే. ఇప్పుడు కన్నడ నుంచి వచ్చిన, కేరళ నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఫుల్ టైం ఇక్కడ ఉంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి చక్కపెట్టాల్సిన బాధ్యతలు ఏమి లేకపోవచ్చు, అది వాళ్ళ అదృష్టం. బాధ్యతలు లేవు కాబట్టి ఇంకా ఇక్కడే ఎక్కువ టైం ఉంటారు, 10-11 గంటల దాకా ఉంటారు. వీలైతే అక్కడే నిద్రపోతారు, పొద్దునే అక్కడే స్నానం చేసి షూటింగ్ చేస్తారు. మనకు అలా కుదరదు కదా. కానీ వాళ్ళని తెచ్చుకున్నా కానీ దాంతోపాటు ఆ ఖర్చు అనేది కూడా పెరుగుతుంది కదా. అంటే వాళ్ళకు రావడము, అంటే హోటల్ స్టే ఇవ్వడము, మళ్ళీ అప్ అండ్ డౌన్ టికెట్స్ కానీ ఎవ్రీథింగ్ అన్ని చూసుకోవాలి. హోటల్ స్టే ఉందండి, మణికొండ మొత్తం ఉన్న ఇళ్ళన్నీ బెంగళూరు వాళ్ళకే కదా ఇచ్చింది. ఓకే. మణికొండలో ఉన్న ఇళ్ళన్నీ, మణికొండలో ఉన్న నివాసాలన్నీ బెంగళూరు ఆర్టిస్టులు ఉండడానికి నివాసం ఏర్పరిచారు. ఒక పెద్ద ఇల్లు తీసుకోవడం, అందులో ఒక 4-5 షేర్ చేసి ఎవరి బెడ్రూమ్ వాళ్ళకి పెట్టడం, భోజన సదుపాయాలన్నీ ఏర్పరచడం, పొద్దున్నే షూటింగ్ తీసుకెళ్ళడం చేస్తున్నారు. ఓకే. కాబట్టి ఎక్కడో ఒకసారి 2 సార్లు హోటల్ రూమ్లు ఇస్తారేమో తప్ప ఎక్కువ టైం వాళ్ళకి ఇక్కడ ఇల్లు ఏర్పాటు చేసేసి
హైదరాబాదులో ఒక నివాసాన్ని ఏర్పరిచినప్పుడు వాళ్ళు దానికి అలవాటు పడిపోయారు. వేరే ఇండస్ట్రీలో అయితే సో ఎవరైతే లోకల్ ఆర్టిస్టులు ఉంటారో వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది కూడా ఇస్తూ ఉంటారు. కానీ మన ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి అందరినీ మనం వెల్కమ్ చేస్తాం, కానీ మన వాళ్ళని అక్కడ ఎందుకు ఎక్కువ వెల్కమ్ చేయరు? అది మన మంచితనం.